షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. లేఖన భాగం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం మొదటి నుంచి 4వ వచన సారాంశాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం. ఈ లేఖన భాగంలో దేవుడు తన ప్రజల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, యూ కెన్ సీ ద లవ్ అండ్ కంపాషనేట్ హార్ట్ ఆఫ్ గాడ్ ఫర్ హిస్ పీపుల్. తన ప్రజల పట్ల దేవునికున్న ప్రేమ, జాలి ఇవన్నీ కూడా ఇందులో కనిపిస్తాయి. మీరు 43 అధ్యాయాన్ని ఒకసారి ధ్యానం చేస్తే, యెషయా గ్రంథం 43 అధ్యాయాన్ని ధ్యానం చేస్తే, ఇశ్రాయేలు ప్రజలు అన్ఫెయిత్ఫుల్ టు గాడ్, వారు ప్రభు పట్ల, వారు దేవుని పట్ల నమ్మకంగా లేరు. వారు దే వెక్స్ ద వెరీ హార్ట్ ఆఫ్ గాడ్, దే గ్రీవ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని ఎంతగా విసిగించారు వారు. ఈ లేఖన భాగం ఒకసారి చదువుతాను, గమనించండి. యాకోబు నాకు మొరపెట్టలేదు, 22 నుంచి. ఇశ్రాయేలు నన్ను గూర్చి నువ్వు విసిగితివి కదా, దహన బలులుగా గొర్రె మేకలను పిల్ల నా యొద్దకు తేలేదు, నీ బలుల చేతను కనపరచలేదు, నైవేద్యం చేయవలని నేను నిన్ను బలవంతం పెట్టలేదు, ధూపం వేయవలని నిన్ను విసిగింపలేదు అంటూ, నీ పాపముల చేత నిన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెడితివి. బలుల చేత దేవుని కనపరచలేదు వారు, ఇంకా వారి పాపముల చేత దోషముల ఆయాస పెట్టారు, అని విసుగు కలిగించారు. నేనేం అడగలేదు మిమ్మల్ని, మీ బలుల చేత కనపరచలేదు వారు. ఆనరింగ్ గాడ్ విత్ సాక్రిఫైసెస్, నో, అది వారు చేయలేదు. ఇవన్నీ చేయనప్పటికి కూడా, వారు దూరస్తులైనప్పటికి కూడా, విసిగించినప్పటికి కూడా, బాధ పెట్టినప్పటికి కూడా, దేవుడు అప్పుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, ఎంత కనికరం కలిగి ఉన్నాడో, ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో ఈ 44 అధ్యాయము మనకు కనిపిస్తుంది. అయినను అంటాడు, నా సేవకుడు యాకోబు, నేను ఎప్పుడు ఇశ్రాయేలు వినుము, అయినప్పుడు కూడా యు ఆర్ మై సర్వెంట్, ఈవెన్ దో యు రిబెల్ అగైన్స్ట్ మీ, ఈవెన్ దో యు వెక్స్ మై హార్ట్, ఈవెన్ దో యు గ్రీవ్ మై హార్ట్, ఈవెన్ దో యు వెంట్ అస్ట్రే ఫ్రమ్ మీ, బట్ స్టిల్ యు ఆర్ మై సర్వెంట్. నువ్వు నా సేవకుడవు అంటున్నాడు. నిన్ను సృష్టించి గర్భములో నిర్మించి నీకు సహాయం చేయడం యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నా సేవకుడు యాకోబు, నేర్పది యెషూరును భయపడకుంటున్నాడు. ఎ న్యూ నేమ్ జెషురూన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. జెషురూన్, డ్యూటరానమీ 32:15, 33:5 and 26 ఇందులో జెషురూన్ అన్న మాట కనిపిస్తుంది. యెషూరూన్ అనగా అర్థం అనగా అప్రైట్ వన్, యథార్థవంతుల అర్థం, అప్రైట్ పర్సన్. ఇసలు అందరూ కూడా వారు యథార్థవంతులు కానప్పటికి కూడా యెషూరూన్ అని పేరు పెట్టి పిలుస్తున్నాడు. నువ్వు నా సేవకుడు అని పిలుస్తున్నాడు. ఇస్రాయేలు జనాంగానికి అంతా కూడా ఈ గొప్ప వాగ్దాన్ని ఇస్తున్నాడు ఆయన. ది అన్డిజర్వింగ్ పర్సన్ టు డిజర్వ్ ఎనీ ప్రామిస్ ఫ్రమ్ గాడ్, ఎనీ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్, బట్ యట్ హి సేస్ యు ఆర్ మై సర్వెంట్. యెషూరూన్ అంటాడు, ఫియర్ నాట్. యథార్థంగా ఉన్నప్పుడు కూడా, విసిగించినప్పుడు కూడా, ఆయాసపోయినప్పుడు కూడా, దుఃఖపోయినప్పుడు కూడా, స్టిల్ మై సర్వెంట్, నువ్వు ఇంకా నా సేవకుడు అంటున్నాడు. అంటూ చేసిన వాగ్దానం, నేను తప్పిగల వాళ్ళ నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహజన కృంభరించదను. ఇంకా మీరు చూస్తున్నారు డ్రై ల్యాండ్, ఇదంతా కూడా డ్రై ల్యాండ్ మనకు కనిపిస్తుంది. డ్రై ల్యాండ్. ఇస్రాయేలు జీవితాలు కూడా ఎండిన భూమి వల్ల ఎడారి కూడా అయిపోయాయి. They are refreshed, they are revived, both physical, spiritually. ఆత్మీయంగా, భౌతికంగా వారు రిఫ్రెష్ కాలేదు, వారు నూతనపరచబడలేదు, వారు ఉజ్జీవపడలేదు. వారు their coals without fire. వారి జీవితం అంతా కూడా ఎడారి వలె అయిపోయినది. డ్రైనెస్, emptiness,
ఫ్రూట్లెస్నెస్, ఇవన్నీ వాళ్ళ జీవితాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి మీ జీవితాల మీద అంటున్నాడు, ఎండినప్పుడు ప్రవాహ జలము కృమ్మరిస్తానంటాడు. I will refresh and revive you unto. This is a promise to all of us. The second one is, నీ సంతతిని ఆత్మను కృమ్మరిస్తాను. Abundance of spirit I will pour out. నీ సంతతిని ఆత్మను కృమ్మరిస్తాను. ఎవరు ప్రభు అంచెనమున ఆత్మను నేను కృమ్మరిస్తానంటున్నాడు. కృమ్మరింపు, ఆత్మ కృమ్మరింపు. గతంలో లేనిది ఈనాడు దేవుడు ఆత్మను కృమ్మరింప చేస్తున్నాడు. Every person must be revived and receive the power of the Holy Spirit. Receive the Holy Ghost. ఆనా శిష్యుల మీద ఊదాడు, పరిశుద్ధాత్మను పొందుకొని అన్నాడు. కాబట్టి నీ యొక్క సంతతి మీద నా ఆత్మను నేను కృమ్మరిస్తాను. అలా కృమ్మరించబడినప్పుడు నీకు పుట్టినవారు ఆశీర్వదిస్తాను. నీటి కాలువ నాటబడి నిర్బంధించేట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుతారు. నీటి కాలువ నాటబడి నిర్వంజ చెట్లు, ఈ నిర్వంజ చెట్లతో మంచి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసేవారు. నిర్వంజ చెట్టు ఎంతో ప్రయోజనకరమైనది. It will become useful people to many nations. నిష్ప్రయోజకులు కానీ నేను ప్రయోజకులుగా చేస్తాను. నేను బిడ్డలను కూడా యూస్ఫుల్ వెపన్గా, యూస్ఫుల్ వెసల్గా, యూస్ఫుల్ ఇన్స్ట్రుమెంట్గా నేను తయారు చేస్తాను. నిర్వహించేట గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుతారు. I will make them grow. వారు ఎదుగుతారు. వారు ఎదుగుతారని వారికి ఇస్తాను. ఈనాడు క్రైస్తవ విశ్వాస జీవితంలో ఆత్మ బొదుగులేని జీవితాలు ఉన్నాయి. ఆత్మీయంగా ఎదిగిన వారు ఉన్నారు. శరీరం ఎంతో ఎదిగారు కానీ వయసు మీద పడినా కూడా ఆత్మీయంగా మనసు ఎదగని వారు ఉన్నారు. ఆత్మీయంగా పసిపిల్లల వరే వారు ఉన్నారు. స్టిల్ మినర్ ఇన్ఫాంట్ స్టేజ్. పౌలు ఒకప్పుడు ఆడితగా ఉన్నాడు. నేను చిన్న పిల్లవాళ్ళు ఉంటే నేను చిన్న పిల్లవాళ్ళు మాట్లాడుతుంది, యోచించింది, తలంచింది, పెద్దవాళ్ళని పిల్లవాడిని చేసిన మానివేసి అంటాడు. ఐ గ్రోన్ అప్ మ్యాన్, ఐ గ్రోన్ అప్ ఉమన్. నువ్వు ఎదిగిన విశ్వాస వల్ల ఉన్నా, ఎదిగిన పురుషుల వల్ల, ఎదిగిన స్త్రీ, ఆత్మీయంగా ఎదిగిన స్త్రీ వల్ల, పురుషుల వల్ల నువ్వు ఉన్నావా? అది గ్రోన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఎదగగలిగావు. నువ్వు ఎంతవరకు ఎదగగలిగావు? నువ్వు ఈ వాక్య బాగా గమనించినప్పుడు ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, గడ్డిలో నిర్బంధించేట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. కాబట్టి ఈ వాగ్దానం ప్రభు మనకు అందిస్తున్నాడు. కాబట్టి విశ్వసించి ప్రభుని ఆధారపడి ఆయన ఆహ్వానించి ఆయన రివైవ్ చేయబడి, రిఫ్రెష్ చేయబడి, ఆత్మను పొందుకొని ఒక నిర్బంధ చెట్టు వలె ప్రయోజనంగా ఉంటూ మనం ఆత్మీయంగా ఎదుగుతూ మనం ఈ లోకాల్లో ప్రభు సేవకులమైన సేవ జరిగిస్తూ ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపాసాహిత్యం మెండుగా దయచునుగాక. ఆమేన్. మహాగణ మహోన్నతుల యేసయ్య మీకు స్తోత్ర చెల్లిస్తున్నాము తండ్రి. మీ యొక్క వాగ్దానం నుంచి జ్ఞాపకం చేసుకున్న ప్రభువా, నీ ప్రజలు అపనమ్మకస్తులు అయినప్పుడు కూడా తండ్రి, అవిధేయులప్పుడు కూడా, విసిగించినప్పుడు కూడా, దుఃఖాన్ని కలిగినప్పుడు కూడా వారి ఎంతో ప్రేమ శ్రద్ధ కలిగి తన ఆ వాగ్దానం వారికి మాకు అందరికి ఇచ్చారు తండ్రి. మీకు స్తోత్ర చెల్లిస్తున్నాం నాయన. ఈ వాగ్దానం పొందుకొని మా తండ్రి ఆత్మీయంగా ఎదుగుతూ ప్రభువా మీ సేవ చేస్తూ ముందుకు సాగిపోటకు, యథార్థంగా జీవిస్తూ ముందుకెళ్ళటకు కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్ర చెల్లించుకుంటూ మీ ఆత్మశక్తి సంపూర్ణంగా దయచేయమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.